లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట వర్షం కారణంగానూ అడవి జంతువుల కారణంగానూ నాశనమైతే రైతులు చాలా బాధపడతారు. తాజాగా వరంగల్ జిల్లాలో కూడా పంట పొలాల్లో దిగుతున్న కొన్ని కోతులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నచ్చిన కాడికి తిని మిగతా వాటిని పీకి పారేస్తున్నాయి. వాటి బెడద నుంచి తప్పించుకునేందుకు తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన ఒక రైతు వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటిగా అవతారం ఎత్తి కోతులను పారదోలుతున్నాడు. తొర్రూరు మండలంలో కోతుల ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది. గుంపులుగా తిరుగుతూ వరి, మొక్కజొన్న, కూరగాయల వంటి పంటలను నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎండిపోవడంతో ఇప్పటికే పంటలు ఎండిపోతుండగా కోతుల దాడులు రైతుల ఆందోళనను మరింత పెంచుతున్నాయి. పగలు రాత్రి పొలాల్లో కాపలాగా ఉన్న రైతుల కష్టం ఫలించక నష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మడిపల్లి గ్రామానికి చెందిన రైతు చిరబోయిన శ్రీను తన కుమారుడు గణేష్తో కలిసి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. కోతుల దాడులతో విసిగిపోయిన శ్రీను 2,000 ఖర్చు చేసి ఆన్లైన్లో ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేశాడు. ఎలుగుబంటి వేషం ధరించి పొలంలో రహదారిపై సంచరించగా కోతులు భయపడి పారిపోతున్నాయి. ఈ వినూత్న ప్రయత్నంతో శ్రీను, గణేష్లు తమ పంటలను కాపాడుకుంటూ ఇతర రైతులకు కూడా కొంత ఉపశమనం కలిగిస్తున్నారు. కోతుల వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. తాత్కాలికంగా ఈ వేషంతో కోతులను పారదోలుతున్న శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. చిరమైన గణేష్, మాది మడిపల్లి, మహబూబాద్ జిల్లా. నాకు కోతుల వలన చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల మేము ఆన్లైన్లో ఇలాంటి గుడ్డేలు ఒకటి స్కిన్ చూసి తెచ్చుకోవడం జరిగింది. ఇలా వేషం వేసుకొని పంట చుట్టూ తిరగడం వల్ల కోతులు కొంతవరకు బెదిరి వెళ్తున్నాయి. మాకు కోతుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. పంటలు చాలా నష్టం చేస్తున్నాయి కోతులు. ఊళ్ళో కానీ, పంట చేల్లో కానీ, ఇళ్లలో చాలా ఇబ్బంది చేస్తున్నాయి. రోడ్ల మీద చిన్న పిల్లల్ని కరుస్తున్నాయి. పంటలల్లో పత్తి, మొక్కజొన్న ఏం వేసినా కానీ వాటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రైతులు ఈ కూలీల బెదరతో కన్నా ఈ కోతులు కొట్టడానికి మనుషులు పెట్టుకొని కావాలి కాసి 2 కుక్కల్ని ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గుడ్డేలు ఇది వేసుకొని తిరగడం వల్ల కొద్ది వరకు అయితే పర్లేదు, బాగానే పనిచేస్తుంది. కోతులు కూడా బాగానే వెళ్తున్నాయి. కాకపోతే రాను రాను ఇట్నే ఉంటే ఇవి కూడా చూసి భయపడకుండా పోతాయి. కావున అధికారులు దీన్ని చూసి ఊర్లో కోతులను పట్టేయడం కానీ, రైతులకు కొంతమేర వరకు ఏదన్నా ఇట్లా పరిష్కారం తెలపాలి. రైతుల కోసం కొంచెం ఆలోచించాలి అని నా మనవి. కొందరు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పక్షులను, జంతువులను పారదోలడం చూశాం. కానీ ఈ రైతులు మాత్రం కొత్తగా ఆలోచించటంతో అభినందిస్తున్నారు. ఏది ఏమైనా కోతులను అడవులకు తరలించేలా ఏర్పాట్లు చెయ్యాలని కోరుతున్నారు.